హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సమావేశం ఎల్లుండి 19వ తేదీన రవీంద్ర భారతి పైడి జయరాజ్ హాల్లో జరపాలని నిర్ణయించాం. ఈ సందర్భంగా తెలంగాణ సోయి ఉన్న ప్రజలకు, తెలంగాణ సోయి తెలుసుకోవాలనుకుంటున్న వారికి, ఈనాటి నవతరానికి ఈ అస్తిత్వ వేదిక అవసరం ఏంటి, అస్తిత్వం గురించి మనం ఎందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది, అస్తిత్వ పరిరక్షణ కోసం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మేము ఈ వేదిక మీద ఉన్న వాళ్ళమే కాకుండా దాదాపు ఒక 40-45 మందిని, చాలామందిని మనము ఉద్యమ కాలం నుంచి కూడా గుర్తుపట్టే వ్యక్తులే. టంకసాల అశోక్ గారు కానీ, ఇంకా సి వీరేందర్ లాంటి సైకాలజిస్టులు, ఎంతోమంది ఇంజనీర్లు, మన జేఏసీ ఇంజనీర్ల జేఏసీ స్థాపించిన వెంకటేశం గారు, దాని జేఏసీ చైర్మన్గా ఉండే కో చైర్మన్ కిషన్ గారు, మహబూబ్ నగర్ సి ఖగేందర్ గారు, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు, ప్రొఫెసర్ కనకదుర్గ గారు, దంటు కనకదుర్గ గారు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన సీనియర్ ప్రొఫెసర్ ఆమె. ఇట్లా చాలామందిని మాతో కలిసి ఒక 3 నెలల నుంచి ఈ ఏదన్నా అస్తిత్వం కోసం మనం ఏమన్నా చేయాలి. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, ఈ తనుగుల చెక్ డ్యామ్ను కొంతమంది ఇసుక మాఫియా పేల్చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో ఈ ఇసుక మాఫియా చేసిన దుశ్చర్యల గురించి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే అది జరిగిందో మాకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణలో విధ్వంసం చేసే శక్తులు ఉండవు. తెలంగాణ వాళ్ళు కూల్చేయడంలో ముందుండరు, నిర్మాణంలో ముందుంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది పనికి మాలిన సంస్కృతి? ఈ కూల్చేయడం ఏంటి? ఈ కూల్చేయడం అనేది మన సంస్కృతే కాదు కదా. 10 మందికి మేలు చేసే సంస్కృతి మనది. మనం ఒకరికి మేలు చేయలేకపోయినా కూడా కీడు చేసే స్వభావం తెలంగాణ వాళ్ళది కాదు. తెలంగాణ అస్తిత్వం అనేది క్రమక్రమంగా ప్రమాదంలో పడుతున్నది. తెలంగాణ ఉద్యమంలో ముందున్న వాళ్ళము, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అస్తిత్వం గురించి అసలు పట్టించుకోలేదు. దానివల్ల జరగాల్సిన నష్టం చాలా జరుగుతున్నది. దాదాపు 2014లోనే ఇట్లాంటి ఒక అస్తిత్వ వేదిక అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే చాలామంది యంగ్ జనరేషన్కి ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణలో ఈ సోయి అనేది ఇప్పుడున్న జనరేషన్కి అసలు కంప్లీట్గా లేకుండా పోయింది. సిహెచ్వి ప్రభాకర్ గారు, వారు సీనియర్ జర్నలిస్టు జైత్యాల, అదేవిధంగా పత్రిక కూడా తన ఎడిటర్గా ఉన్నారు. వారు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. వారికి స్వాగతం. సో అందుకే నవతరానికి తెలంగాణ మీద ఒక సోయి రావాల్సిన అవసరం ఉంది. మరి అస్తిత్వం అంటే ఏంటి? అస్తిత్వం అంటే మన రూట్స్, మన మూలాలు. మన మూలాల గురించి చెప్పాలనుకున్నప్పుడు చరిత్ర, సంస్కృతి, ఇక్కడ చరిత్ర ఎప్పటి నుంచి ఉంది? ఇక్కడ ఆది మానవుల కాడ నుంచి ఉంది, రాతి యుగం నుంచి ఉంది. మన పెద్దపల్లికి సంబంధించిన రాజ్యలక్ష్మి గారు రండి, పైకి రండి, ఇంకొక చేరేయండి. ఇందాకనే చెప్పాను, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తను. వారు కూడా మాతో పాటు పనిచేస్తున్నారు. సో ఆది మానవుల మూలాలు ఇక్కడ ఉన్నాయని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఠాకూర్ రాజారాం సింగ్ పెద్దపల్లి. ఆయన ఇక్కడి వాడు కాడు, రాజ్పుత్ ఫ్యామిలీ. అయినా కూడా మన అస్తిత్వం గురించి ఆయన మారుమూల ప్రాంతాలకు కూడా, గోదావరి తీరాలకు పోయి ఆయన అన్వేషణలోనే ఆ డైనోసార్ యొక్క అవశేషాలు కానీ, గోదావరి ఒడ్డున ఏటూరు నగరం దగ్గర రాతి యుగపు పనిముట్లు కానీ ఆయన బయటపెట్టడం జరిగింది. అంటే తెలంగాణ సంస్కృతి చరిత్ర అనేది ఇదేదో శాతవాహనుల కాలం నుంచో బుద్ధుని కాలం నుంచో ఉన్నది కాదు. ఇది ఆది మానవుని కాలం నుంచి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మేడారం అడవుల్లో ఉండే ఆదివాసులంతా కూడా ఇక్కడ మూలవాసులు అనే విషయాన్ని ఠాకూర్ రాజారాం సింగ్ గారు బయటపెట్టడం జరిగింది. సో మన అస్తిత్వంలో ఆనాటి నుంచి మనం చూసినట్టయితే
బుద్ధుని సంస్కృతి బుద్ధుని జీవితకాలంలోనే ఇక్కడ విరాజిల్లింది. బుద్ధుని బోధనలు కానీ బుద్ధుని సంస్కృతి కానీ అందులో ఉన్న మంచిని మనము ఇప్పటికీ కూడా మనం మన తరానికి అందించాల్సిన అవసరం ఉంది. బౌద్ధ మతంలో ఉన్న విశిష్టత కానీ బౌద్ధ మతంలోని మంచి కానీ అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన రాజవంశాలు వాళ్ళు ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు ఈ సమాజం అంతా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఒక్కొక్క రాజరికంలో వాళ్ళు కొన్ని మంచి కొన్ని ప్రజలకు పనికొచ్చేటి చెప్తూ వచ్చారు. సో అవన్నిటిని కూడా మన సంస్కృతిలో మన చరిత్రలో భాగంగా చూస్తాం. ఇటీవల కాలంలో కూడా కాకతీయుల కాలంలో మీకు అందరికీ తెలుసు ఒక గొప్ప నాగరికత ఈ గడ్డ మీద విలసిల్లింది. వాళ్ళ చరిత్రను మనము తెలుసుకోకుండా వర్తమానాన్ని అర్థం చేసుకోకుండా మన భవిష్యత్తును నిర్మించలేం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక బంగారు భవిష్యత్తు మనకు ఉండాలి. కాబట్టి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు చాలా త్యాగాలు చేశారు. 1969లో మనకు తెలుసు 370 మంది తుపాకీ గుళ్ళకు బలైపోయారు. ఎందుకోసం అంటే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు మనకు భద్రంగా ఉంటుంది అని చెప్పి ఎంతోమంది ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమంలో 1200కు పైగా యువకులు వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు, బలవన్ మరణాలకు పాల్పడ్డారు. అది తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక విషాద ఘట్టమే అయినా కూడా అది జరిగింది. ఎందుకోసం ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు తెలంగాణ గడ్డ మీద ఉంటారు. ఈ విషయం అర్థం కావాలి ఈనాటి తరానికి. మీరు ఏ రాష్ట్రంలో చూడండి ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల జీవితాల కోసం తమంతట తాము ఆత్మార్పణ చేసుకునే వాళ్ళు మనకు ఎక్కడా కనబడదు, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. అది కేవలం తెలంగాణ గడ్డ మీదనే జరిగింది. తమిళనాడులో కూడా బలిదానాలు చేసుకుంటారు కానీ అక్కడ నాయకుల కోసం చేసుకుంటారు. జయలలిత నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కరుణానిధికి ఏమన్నా అవమానం జరిగితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ తెలంగాణలో ఏ నాయకుని కోసం ఎవరు ఆత్మహత్య చేసుకోరు, ప్రజల కోసం చేసుకుంటారు. అది ఇక్కడ సంస్కృతిలో ఉన్న ఒక విశిష్టత. ఇక్కడ వీరశైవం విలసిల్లింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజులు రాజ్యాలు పోరాటాలు ఇవన్నీ మన చరిత్రలో సమ్మిళితమై ఉన్నాయి. మన సంస్కృతి ఇలాంటి వాటి అన్నిటితోని ఒక రకంగా చెప్పాలంటే అది కలగాపులగమై ఇవాళ అందులో నుంచి మనం మంచిని ఏరుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈ సాంస్కృతిక జీవధారలో మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది 1591 ఆ ప్రాంతంలో 400 సంవత్సరాల కింద ఇక్కడ హైదరాబాద్ అనేది ఏర్పడ్డది. 430 సంవత్సరాల కింద హైదరాబాద్ ఒక విశిష్టమైన సంస్కృతిగా మనకు కనబడుతుంది. ఇక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి వచ్చిన లంబాడీస్ కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన రాజ్పుతులు కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి మధ్య భారతదేశం నుంచి వచ్చిన లోధీస్ కావచ్చు, ఇక్కడ మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన జోధ్పూర్ ఆ ప్రాంతం నుంచి రాజస్థాన్లో మార్వాడీస్ వచ్చారు. ఇట్లా అనేక రకాల జాతులు తెగలు కులాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఇవాళ ఒక 300-400 సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వాళ్ళకు అనేక తరాలు ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళు ఒక సంకలనంగా పుస్తకావిష్కరణ కూడా ఆ రోజు ఉంటుంది 19వ తేదీన. దాంతోపాటుగా మరో శ్రీకృష్ణ కమిటీ నివేదిక అని చెప్పి పిసి ఘోష్ గారు వారి విచారణ సందర్భంగా వారి ఫైండింగ్స్ ఏంటి, అందులో ఉన్న లోపాలు ఏంటి అనే విషయం మీద శ్రీధర్ దేశపాండే గారు రాసిన మరో శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా రేపటి 19వ తేదీ మీటింగ్లో ఆవిష్కరించబోతున్నాం. ఈ రెండు పుస్తకావిష్కరణలతో పాటుగా తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావాన్ని కూడా అదే రోజు పైడి జయరాజ్ హాల్ రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే సమావేశంలో ఆ అస్తిత్వ వేదిక ఆవిర్భావాన్ని కూడా ప్రకటించబోతున్నాం. అయితే ఈ సమావేశానికి మేము ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మా మీటింగ్లో ఇవ్వాలని అనుకున్నాము. దానికి మేము ఎంపిక చేసిన వ్యక్తి తెలంగాణ గర్వపడే ఒక సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణ గారు. వారు దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉన్నారు. వారు కమలాపురం అనే మారుమూల పల్లెలుగా పుట్టినందుకు మనందరం గర్వపడాలి. వారిని ఆ రోజు ఆహ్వానించి ప్రత్యేకంగా
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక భావించింది. అదేవిధంగా చక్రపాణి గారు, మనందరికీ తెలుసు, గంటా చక్రపాణి గారు ఎప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సమకాలీన రాజకీయాల మీద విశ్లేషిస్తారు. గతంలో సక్సెస్ఫుల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా, మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసి విరమణ అనంతరం ఇప్పుడు మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని వెంకటనారాయణ గారు పొందబోతున్నారు. శ్రీధర్ దేశపాండే గారిని మాట్లాడమని కోరుతున్నాను. కొంత ప్రకాష్ గారు, పిటల్ రవీంద్ర గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అయితే నేను ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ అస్తిత్వానికి ఈ 12 ఏళ్లలో, అంటే తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత ఎటువంటి ముప్పు ఏర్పడింది, ఎందుకు ఈ అస్తిత్వ వేదిక ఏర్పాటు చేయవలసిందా అనే దాని మీద కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, మనం 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం ఆశించినాం, ఇక తెలంగాణలో వలసవాదం అంతమైపోతుంది, సాంస్కృతిక ఆధిపత్యం తొలగిపోతుంది అనే భావనతో ఉన్నాం. కానీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే మన మీద ఇంకా వలసవాదం ఇంకా మన మీద పనిచేస్తున్నట్టుగా, సాంస్కృతిక వలసవాదం ఇంకా మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ వస్తున్నది. ఉదాహరణకు చూసినప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కానీ, అటు ఆంధ్ర నాయకులు కానీ మన మీద ఎటువంటి దుర్భాషలు ఆడుతున్నారంటే చాలా కలత చెందే విధంగా మన మీద వాళ్ళు మన అస్తిత్వం మీద వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్న సంగతి మనం చూస్తున్నాం. అట్లనే మన సాంస్కృతిక ప్రతీకరణి మాయమయ్యే పరిస్థితి వస్తున్నది. రవీంద్ర భారతి మన సాంస్కృతిక కేంద్రం, తెలంగాణ సాంస్కృతిక కేంద్రం, అక్కడ ఎవరైనా విగ్రహాలు ఉంటే మన తెలంగాణ సాంస్కృతిక వైతాళికుల విగ్రహాలు ఉండాలి. కానీ ఏమైంది, జయ జయ హే తెలంగాణ పాడను అన్న వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మనం ఎంత వ్యతిరేకించినా, తెలంగాణ సమాజం ఎంత వ్యతిరేకించినా ఆ విగ్రహం వచ్చి అక్కడ దిగబడింది. అట్లనే నేను బతుకున్నంత కాలం తెలంగాణను రానివ్వను అని ప్రకటించిన రోషయ్య గారు విగ్రహం లకిడికాపులు చౌరస్తాలో ఆయన విగ్రహం వచ్చి చేరింది. ఇక రేపో మాపో అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం కూడా రాబోయే ప్రమాదం దాపురించింది. తర్వాత మన జనవరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మనం కట్టుకున్న చెక్ డ్యామ్స్ అన్ని విధ్వంసానికి గురవుతున్నాయి. ఇంతకుముందు ప్రకాష్ గారు ప్రస్తావించినట్టుగా కరీంనగర్ జిల్లాలో తనుగుల, అడవి సుమన్పల్లి చెక్ డ్యాంలే కాదు, నిర్మల్లో కూడా ఒక చెక్ డ్యామ్ స్వర్ణానదిగా ధ్వంసమైన సంగతి లేటుగా తెలిసింది మాకు. నిర్మల్లో స్వర్ణానది మీద కట్టిన చెక్ డ్యామ్ను కూడా ప్రభుత్వమే పేల్చివేసింది, డైనమైట్లు పెట్టి పేల్చివేసిన సంగతి మనకు తెలిసింది. అంటే జలవనరులకు సంబంధించిన ఆస్తులు కూడా ఇవాళ తెలంగాణలో ధ్వంసమయ్యే పరిస్థితి వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పునరుద్ధరణ ఇంకా పూర్తి కాకపోవడం శోచనీయమైన విషయం. ఎందుకంటే ఎన్డీఎస్సీ తన తుది రిపోర్ట్ని ఇచ్చి 1.5 సంవత్సరాలు గడిచిన పోయినా కూడా ఇవాళ ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయడానికి కాలయాపన చేస్తూ వస్తున్నది. ఇంకా పరీక్షల పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్పితే ఆ పునరుద్ధరణ పనులు జరగడం లేదు. దానివల్ల తెలంగాణ రైతాంగానికి చాలా నష్టం జరుగుతున్నది. ముఖ్యంగా రబీ సీజన్ పంట కాలానికి అక్కడి నుంచి నీళ్లు ఎత్తుకొని మనం ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మన అస్తిత్వం గురించి యూత్ కి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఈ ఫైట్ ఏదైతే ఉందో తెలంగాణ కోసం మన పేరెంట్స్ చేశారు, కానీ మనకేంటి దీంట్లో అన్నది ఒకటి మైండ్ సెట్ పిల్లల్లో ఉండిపోయింది. మన ఫార్మింగ్, మన పాత కాలపు ఫార్మింగ్, ఇంకా దాంట్లో ఉండే గ్రెయిన్స్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చాలా మంది మర్చిపోతున్నారు. మీకెవరికైనా మీ పిల్లల్ని అడగండి గట్క అంటే ఏంటి, లేదు అంటే మజ్జిగ చారు అంటే ఏంటి, లేదంటే జొన్న రొట్టెలు అంటే ఎలా ఉంటాయి, అది టేస్టీగా ఉంటాయా, లేదు. వాళ్ళకి కావాల్సింది పిజ్జాలు, బర్గర్లు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లం కాకుండా వాళ్ళు పేరెంట్స్కి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది మన కల్చర్, ఇది పిల్లలకి మనం నేర్పిస్తున్నామా? అసలు తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి పిల్లలకి తెలుసా? అసలు మనం తినే ఫుడ్, మన తినే రోజు మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ తినే ఫుడ్ ఎంత ఆరోగ్యకరమైనది అన్నది మనకి తెలుసా? మన పిల్లలకి మనం చెప్తున్నామా? సో తెలంగాణ అస్తిత్వంలో ఇది కూడా ఒక భాగమే. మన గ్రెయిన్స్, మన ల్యాండ్, మనం ఉండే మన భూమి సాయిల్ ఎరోషన్స్కి ఫేస్ చేసుకుంటుంది. మన లేక్స్, మన డ్యామ్స్, మన చుట్టుపక్కల ఉండే నేచర్ కంప్లీట్లీ సాయిల్ ఎరోషన్కి లేదంటే సమస్యలకి ఫేస్ చేస్తుంది. ఇది పిల్లలకి తెలుసా? ఇది యూత్కి తెలుసా? జాబ్స్ వాళ్ళకి ఎన్ని ప్లేస్ అవుతున్నాయి, ఎన్ని ప్లేస్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళు కష్టపడేది కరెక్ట్గానే కష్టపడుతున్నారు, మరి ఎందుకు వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తలేదు? అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అందరికీ నమస్కారం. 12 ఏళ్ల క్రితం 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 12 ఏళ్ల
నాకంటే ముందు మాట్లాడిన వక్తలంతా కూడా ఈ అస్తిత్వ వేదిక యొక్క అవసరాన్ని, దానిలో భాగంగా ఇలా ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు ఇవన్నీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఈ తరం వాళ్ళు చాలామందికి రాష్ట్రం ఎందుకు వచ్చింది, ఉద్యమం ఎందుకు జరిగింది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ కాలంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరినాయి, ఇవన్నీ కూడా ఏం ఇది మనకు కొంచెం బాధపడాల్సిన విషయం. కాబట్టి ఈ ప్రజెంట్ జనరేషన్ని మనం చైతన్యవంతం చేసి ఈ మన అస్తిత్వ చైతన్యాన్ని నిరంతరంగా నిలుపుకోవడం అనేది ఒక సమస్య. ఎందుకంటే వనరుల దోపిడీ, మిగతా ఉద్యోగాల కోల్పోవడం ఇవన్నీ కూడా చాలా తొందరగా అర్థమవుతాయి. కానీ ఈ సాంస్కృతిక వలసవాదం, సనాతన మత జాతీయవాదం ఇటువంటి కొంచెం అర్థం చేసుకోవడం, వాళ్లకు తెలియజేయడం అనేది కొంచెం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఇప్పటి సందర్భంగా ఇప్పటికీ ఈ అంతర్గత వలస వాద శక్తుల యొక్క పెత్తనం, తర్వాత ఈ వాళ్లకు తోడైన ఈ సనాతన మత జాతీయవాదం రెండు కూడా మన తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించి ఇప్పటికి కూడా దీన్ని లేకుండా చేయాలి అనే ఒక కుట్ర అనేది కొనసాగుతూ ఉన్నది. అంటే నేనెందుకు అయ్యాను ముందు ఇక్కడ తెలంగాణ అస్తిత్వ వేదికలో నేను ఎందుకు భాగస్వామ్యం అయ్యానని చెప్పేదికి ఒకటే స్పష్టంగా ఏంటంటే, నాకున్న ఇది నేను ఇక్కడ భౌగోళికంగా ఈ ప్రాంతంలో జీవిస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతం పట్ల నా కమిట్మెంట్ అనేది కాదు. ఈ ప్రాంతానికి ఒక భావధార, ఒక ఆలోచన విధానం, ఒక జీవన శైలి ఉంది. అది నాకు నచ్చటం వల్ల దీనిలో నేను భాగస్వామ్యం అవుతున్నా. కానీ కేవలం హైదరాబాద్లో ఉండటం వల్ల నేను తెలంగాణ అస్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్నానని చెప్పట్లా. నేను ఇక్కడ వేరే తమిళనాడులో ఉంటేనో లేకపోతే ఇంకో చోట ఉంటేనో నేను వాళ్ళలాగా ఉండాలని, వాళ్ళని సమర్థించాలని కూడా ప్రత్యేకంగా అనుకునేవాడో లేదో నాకు తెలియదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించాలనేది, తెలంగాణ ఉద్యమంలో నేను పెద్ద భాగస్వామిని కాదు. కానీ ఆ రోజు కూడా టీవీ ప్రోగ్రాముల్లో అక్కడ మాట్లాడినప్పుడు తెలంగాణది జెన్యూన్ కాదు, ఇది న్యాయం, తెలంగాణకి ప్రత్యేక తెలంగాణ అస్తిత్వం అనేది ఒకటి ఉండాలనేది ఆ రోజు నుంచి మాట్లాడుతున్నాను. ఆ రోజు నుంచి మన తెలంగాణ ఉద్యమకారులతో అందరితో దగ్గర సంబంధాలు, స్నేహాలు ఉన్నాయి. అయితే నేను ఒకటే మాట, రెండు ముక్కల్లోనే. ఇక్కడ ఏంటంటే, ఒక రష్యా మంత్రిని ఒక ఆయన అడిగాడంట, నేను చెప్పేదాన్ని అర్థం కావడం కోసం చెబుతున్నాం. రష్యా మంత్రిని అమెరికా మినిస్టర్ ఒక అతను అన్నాడంట, మేము ప్రపంచానికి చాలా ఇచ్చాం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇంటర్నెట్ ఇచ్చాం, అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం, మీరేమి ఇచ్చారన్నాడంట. అంటే రష్యన్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే, మీరు అవన్నీ ఇచ్చారేమో, మేము న్యాయ భావనను ఇచ్చాం ప్రపంచానికి, ఇది న్యాయం ఇది అన్యాయం అనే భావాన్ని ప్రపంచానికి న్యాయం గురించి చెప్పామన్నాయంట. తెలంగాణ కూడా అలాంటిది. తెలంగాణ అనేది న్యాయం అనేది అన్యాయం అనేది గీత గీసి మాట్లాడగలిగినటువంటి, అన్యాయాన్ని ధిక్కరించగలిగినటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రాంతం. అందుకే ఈ ప్రాంతం పట్ల నాకు మమకారం. నేను ఇక్కడికి రాకముందు, నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు 95 దాకా నేను మొత్తం మీద ఓవరాల్గా అక్కడే ఉన్నా. మధ్యలో 2 ఏళ్ళు ఇక్కడ జాబ్ చేసి వెళ్ళినా అక్కడే ఉన్నా. అయితే అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు తెలంగాణతో ఉన్నటువంటి మేజర్ కనెక్షన్ ఏంటంటే పాట బాగా వినేవాడిని, పాటలు బాగా వినేవాడిని. తెలంగాణకి సంబంధించినటువంటి లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చా, సిపిఐ నుంచి వచ్చాను నేను. అది మొత్తం మేజర్ మీద గద్దర్ పాటలు కానీ తెలంగాణ పాట అనేది ఆ రోజు నుంచి నన్ను కదిలిస్తూ వచ్చింది. ఈరోజు నేను ఐఎమ్ ఫీలింగ్ ఎట్ హోమ్. నేను ఆంధ్రావాడిని ఈరోజు కనుక్కోవటం, నేను అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఉన్నానని. ఐఎమ్ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్, మోర్ ఎట్ హోమ్. ఇక్కడే నా ప్లేస్ ఇదే అనేది నా ఫీలింగ్ ఉంది. నాకు అక్కడున్న మిత్రుల కంటే ఇక్కడే మిత్రులు ఎక్కువ ఉన్నారు. ఇది నాకు స్వతహాగా మానసికంగా తెలంగాణకి దగ్గర వాడిని నేను. అందుకని తెలంగాణతో మమైక్యం కావటం నాకు అది విచిత్రమైంది. ఇక్కడ ఉండటం బట్టి జరుగుతుంది కూడా కాదు. నా మొదటి నుంచి నా స్వభావం దృష్ట్యా దీనికి దగ్గరయ్యాను. దీనికి ఒకవేళ థ్యాంక్ఫుల్ ఐ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. మా నాన్న నాకు ఇచ్చిన కమ్యూనిస్ట్ భావజాలం, మా నాన్న నేర్పిన దానిలో ఆయన జెన్యూన్గా నన్ను నమ్ముండొచ్చు. బహుశా దానివల్లే నేను కూడా జెన్యూన్గా నమ్మటానికి వచ్చింది. తర్వాత సిపిఐలో కూడా నేను ఉన్నాను, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను. కానీ నేను ఒకటి కూడా గమనించింది ఏంటంటే, చెప్పారు పెద్దలు, ఇక్కడ లక్షలాది మంది ఉన్నారు, రకరకాల చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా తెలంగాణతో ఐడెంటిఫై అవుతున్నారు కానీ ఆంధ్ర మిత్రులు కావటం లేదంటే అది దురదృష్టకరం. దానిలో కొంత రాజకీయ ఎగదోపుడు కూడా, రాజకీయాల్లో ఉన్న కొన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ పట్ల శత్రుత్వం వహించి
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దీన్ని అంతర్గతంగా లోపల నుంచి ఏదో తొలిచేయాలి అంటే బయట ఎక్కడ కనపడాలి ఆ శక్తులు, ఇక్కడ పైకి ఎక్కడ కనపడవు. కానీ ఈరోజు తెలంగాణలో జరుగుతున్న చాలా విషయాల్లో ద్రోహులు చేస్తున్నటువంటి పనులు ఈ రోజు కూడా కనపడుతున్నాయి. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వ్యతిరేకత అనేది కొన్ని రాజకీయ పక్షాలు వదులుకోకపోవడం వల్ల వాళ్ళు ద్రోహం చేయడం కోసం నిరంతరంగా చేస్తున్న దానిలో ఈరోజు తెలంగాణ ప్రజల కన్ను తెలంగాణ వేలితోనే పోల్చే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి బాగా. అందుకని ఏంటంటే ఆ రాజకీయ పక్షాల ధోరణి, దానివల్ల ఆ రాజకీయ పక్షాలకు అంటిపెట్టుకున్న వాళ్ళలో అందరూ కాదు. మళ్ళీ నేను ఇప్పుడు రాజకీయాల పార్టీల పేర్లు అనవసరం కాబట్టి మాట్లాడటానికి వెనకట్టం కాదు. కానీ చెప్తుంది ఏంటంటే ఆ రాజకీయ పార్టీకి అంటిపెట్టుకున్న వాళ్ళంతా కూడా దాంట్లో అట్లా ఉంటల్లా. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ అస్తిత్వ వేదిక, నేను ఏ వేదికల మీద ఇంతవరకు నేను ఎక్కడ పాల్గొనలేదు, మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఏదో అడపదడప జర్నలిస్టులు అయితే కనుక క్లాసులు చెప్పడం. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఒక అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు 2014 ముందు తెలంగాణ ఉద్యమం, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అధికారంలో ఉన్నవారు ఎటున్నారు, వాళ్ళ పాలసీ ఏమిటి? ఉదాహరణకు మిషన్ కాకతీయ చాలా అద్భుతమైన కార్యక్రమం, బాగున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన లెక్కలు ప్రజలకు ఇచ్చింది, చాలా మంచి అంశం. అది ఏది మంచో మంచి అని చెప్పడం, మంచి కానిదని ఇది మంచిది కాదు, తెలంగాణ భవిష్యత్తుకు ఇది డోకా, దాన్ని క్వశ్చన్ చేయడం, ఇది తెలంగాణ అస్తిత్వ వేదిక. మరొక ఉదాహరణ, ఎందుకు ఇంత తాపత్రయము? మేడారం జాతర, కొమరవెల్లి మల్లన్న జాతర, మహబూబ్నగర్లో కురుమూర్తి జాతర, ఇవి తెలంగాణ ప్రజల భక్తిభావానికి, తెలంగాణ ప్రజల సగటు జీవితానికి, తెలంగాణ ప్రజల ఉదార స్వభావానికి కేంద్రాలు ఇవి. ఇలాంటి కల్చరు మనం కాపాడుకోవాలి. అందులో మనం మూఢత్వం ఉంటుంది, మూఢనమ్మకాలు ఉంటాయి, అది కాదు. ప్రజల్లో మంచితనం ఉంటుంది, ప్రేమామయ గుణం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మనదైన ఒకానొక వారసత్వాన్ని కొనసాగించాలి. దీని ఆధారంగా తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అందరు కాంగ్రెస్ నాయకులు గాంధీని అడిగిరట, బెంగాల్లో ఉన్నాడు ఆయన, గాంధీ గారు మరి ఉత్సవాలు చేసుకుందాం మనమని. అప్పుడు ఆయన చెప్పిన మాట, బెంగాల్లో ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు, ముందు వాళ్ళకు తిండి ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, ఆ తర్వాత ఉత్సవాలు అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళు కొట్లాడి అలసిపోయి ఉన్నారు. 12.5 సంవత్సరాలు అయిన తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడవలసిందే, ఈ 12 ఏళ్ల ప్రయాణం ఎట్లా ఉన్నది, రాబోయే రోజుల్లో ప్రయాణం ఎట్లా ఉండాలి, తెలంగాణ గమనం ఎట్నుంచి ఎటువైపు వెళ్ళిపోతున్నదో ఇది ఆలోచించవలసి ఉన్నది. నిన్న వచ్చిన లెక్కల్లోనే కులాల వారిగా లెక్కలు తీసుకున్నప్పుడు ఎంత పేదరికంలో ఉన్నారు, దానికి కారణాలు ఏమిటి? ఈ అస్తిత్వ వేదిక మాట్లాడుతుంది. ఈ అస్తిత్వ వేదిక వాళ్ళకు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఈ సామాజిక వర్గాల జీవితాలు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నాయి? ప్రభుత్వం ఈ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వస్తున్నది, ఈ బడ్జెట్ ఎవరిపైన ఖర్చు అవుతున్నది? ఇది అస్తిత్వ వేదిక క్వశ్చన్ రూపంలో తీసుకొని వస్తుంది. ముందు తరాలకు అవగాహన కల్పిస్తుంది, వర్తమానాన్ని జాగృతం చేస్తుంది, అంతిమంగా తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిచ్చేది తెలంగాణ అస్తిత్వ వేదిక. ఇక్కడున్న వారందరూ కూడా 3-4 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమంతోనూ సామాజిక ఉద్యమాలతోనూ ప్రేరణ పొందిన వారు, ప్రభావితమైన వారు, ప్రభావితం చేస్తున్నవారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఒక విషయం, ఈరోజు మనం తెలంగాణ అస్తిత్వ వేదిక ఎందుకు ఏర్పాటు చేసుకుంటామని చాలా వివరంగా చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా కూడా ఏం జరుగుతుంది అని ఒక క్షణం ఆలోచిస్తే, నిన్ననే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఏం చెప్పాడు, మీరు అమెరికాలో ఉన్నారు, అమెరికా పౌరులు, మీరు ఏ దేశం నుంచి వచ్చినా అమెరికాలో స్థిరపడి అమెరికా పౌరులు అయిన తర్వాత అమెరికా వారిలాగే ఆలోచించాలి, అమెరికా అభివృద్ధి కొరకు మంచి కొరకు కృషి చేయాలి అన్నాడు. ఇప్పుడు మనం మిత్రులు పాపారావు గారు చెప్పింది, అందరు చెప్పింది కూడా, ఏ రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలో ఉన్న తెలంగాణ వారిలాగా ఫీల్ అయ్యి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని కాపాడుకోవడానికి సహకరించాల్సిందిగా అందరినీ కోరుతూ ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సమావేశం ముగిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.